హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఈ సేవ బాపట్ల. మనకి బైపీసీ సంబంధించి ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ అయితే విడుదలైంది. మనకి ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభం అవుతాయి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 11 టు సెప్టెంబర్ 16 వరకు మనకి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి మేము ఎంసెట్ ఎగ్జామ్ రాసాం కదా, రిజిస్ట్రేషన్ మళ్ళీ ఫీజు కట్టాలా అని అనుకున్నారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మళ్ళీ పే చేయాలండి. ఎందుకంటే ఇది వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఫస్ట్ పే చేసిందేమో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి రిజిస్ట్రేషన్, దానికి దీనికి అసలు సంబంధం లేదండి. ఇదేమో వెబ్ కౌన్సిలింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీ ఎంసెట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యి అంటారో బైపీసీ స్ట్రీమ్ వారు, వాళ్ళు బిఈ, బీటెక్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్ లో జాయిన్ అవడానికి ఇది వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫేజ్ మాత్రం 11 నుంచి 19 వరకు పూర్తిగా ఉండింది. అంటే అలాట్మెంట్ వరకు ఫస్ట్ ఫేజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది ఏముండదండి. ఫైనల్ ఫేజ్ 24 నుంచి 26 వరకు ఉండిద్ది. మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే డేట్స్ ఇక్కడ ఇచ్చారండి. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 11 నుంచి 16 వరకు. అలానే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఆన్లైన్ లో వెరిఫై చేస్తారు. దానికి 12 నుంచి 17 వరకు. ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉండదండి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు. మొత్తం షెడ్యూల్ చూసుకోవచ్చు మీరు. ఇందా చెప్పాను కదా. అలానే మనకి ఆన్లైన్ లో ఫీజు ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కమ్ ప్రాసెసింగ్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఓసీ, బీసీ వాళ్ళకి 1200 ఫీజు ఉండిద్ది. అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 600 ఫీజు ఉండిద్ది. మీరు ఆన్లైన్ లోనే పే చేయాలి ఈ ఫీజు కూడా. ఇలా చెప్పాను కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఫిజికల్ గా ఉండిద్ది అని చెప్పేసి. ఎవరైతే పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమింగ్స్ ఇక్కడ ఇచ్చారు. ప్రతిరోజు 9 AM కి అయితే ఉండిద్ది అనమాట. మనకి ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 16/9/2025 ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ 1 to 40,000 ర్యాంక్ వాళ్ళు 19 వెళ్ళాలి. అలానే 40,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మనం హెల్ప్ లైన్ సెంటర్ కి ఫిజికల్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళాలి 17వ తారీఖు. మాలో 1 to 40,000 ర్యాంక్ వాళ్ళు అయితే 16వ తారీఖు వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ ఓన్లీ, అందరు కాదు. అంటే ఎవరైతే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గౌట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే. మనకి ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. The candidates are requested to keep the following documents in soft copy and hard copy before proceeding for online web counseling. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, అలానే ఎంసెట్ హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో. ఓసీ క్యాండిడేట్స్ అయితే 45% వచ్చి ఉండాలి ఇంటర్ గ్రూప్ సబ్జెక్ట్స్ లో. అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 40% వచ్చి ఉండాలి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ సబ్జెక్ట్స్ లో. అలానే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్స్ మేము, టీసీ, ఇంటర్ టీసీ కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ 6 to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ అండి. ఎందుకంటే మీ లోకల్ క్యాండిడేట్స్ ఈ స్టడీ సర్టిఫికేట్ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడైతే చదువుంటారో అది మీ లోకల్ కింద వస్తుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2025-26, అంటే 2025-26 సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అది 1 year వ్యాలిడిటీ ఉండిద్ది. అది గమనించుకోండి. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నదో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి 2022 తర్వాత నుంచి తీసుకున్నదే కన్సిడర్ చేస్తారు. లేదంటే రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది, కానీ మీ పేరు అనేది రేషన్ కార్డులో ఉండాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి.